ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారని సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఒక్క అడుగు తగ్గి సీఎం చంద్రబాబే హైదరాబాద్ కు వెళ్లారని తెలిపారు. కేసుల కారణంగా కేంద్రం నుంచి వాటాలు తేలేకపోయామని చెప్పారు. విభజన అంశాలపై ముఖ్యమంత్రుల సమావేశంపై మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని వ్యాఖ్యలు విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. మరోసారి చంద్రబాబుపై నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ కూర్చొని రెండు రాష్ట్రాల ప్రయోజనాల గురించి మాట్లాడితే ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి, నేను ఒకటి క్వశ్చన్ చేస్తుండా. ఇద్దరు ముఖ్యమంత్రులు అధికారికంగా సమావేశం ఏర్పాటు చేస్తే మంత్రుల టీము అఫీషియల్స్ టీంతో ఆ చర్చల్లో అంశాలు బయట రావా? అది అధికారికంగా ప్రకటన విడుదల చేయరా? మీకు అక్కడ తిరుమల దేవస్థానంలో ఆయన వాటా అడిగాడు, తిరుమల దేవస్థానంలో ఓడరేవుల్లో ఓటాలు అడిగాడు, సముద్ర తీరంలో ఓటా అడిగాడు. ఎక్కడ నువ్వేమన్నా టేబుల్ కింద కూర్చొని విన్నావా? కాకాని ఏదైనా నువ్వు పిల్లి రూపంలో పోయి విన్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక మంత్రిగా పనిచేసినాడువా? ఒక అధికారిక రెండు రాష్ట్ర ప్రభుత్వాల చర్చలు, ఇద్దరు ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీస్, చీఫ్ సెక్రటరీస్, నీకెందుకు ఏడుపు? 5 ఏళ్ళు ఒకరు ప్యాలెస్కి ఒకరు ఫామ్ హౌస్కి పరిమితమైనారు. ఒకరు ప్యాలెస్ ఒకరు ఫామ్ హౌస్. మీకు ఒకరికొకరు లోపల ఒకరి రాష్ట్రంలో ఆస్తులు ఇంకోటి దోచుకునే దానికి పరిమితమైనారు. మీరు ఒక చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ మోస్ట్ లీడర్ ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి అయిన నెల రోజులు కూడా కాలే రేవంత్ రెడ్డిని పక్క చీఫ్ మినిస్టర్ని రిక్వెస్ట్ చేసి మన ఇద్దరం సమావేశం పెట్టుకోవాలా, నేను వస్తానని చెప్పి ఒక అడుగు తగ్గి ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి సమావేశానికి పోయినాడు. అరే నీ మాదిరిగా జనంలోకి రావాలంటే చెట్లు నరకాల, జనంలోకి రావాలంటే హెలికాప్టర్లో పోతుంటే కింద పట్టణాల్లో షాపులు మూసేయాల. ఒక కర్ఫ్యూ, నువ్వు బయట వస్తే ఒక కర్ఫ్యూ, ఎమర్జెన్సీని మరిపించావు నువ్వు. నీ నాయకుడు మాదిరిగా ఈడీ కేసులు, సిబిఐ కేసులు 30 కేసుల్లో ఇరుక్కొని కేంద్రంలో వాటాలు తెచ్చుకునే దానికి తెచ్చుకోలేకపోయి తెచ్చిన ఆఖరికి అగ్రికల్చర్లో అనేక స్కీమ్స్లో 60-40. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ఇరిగేషన్ 60% వాళ్ళు ఇచ్చే సబ్సిడీ 40% పెట్టలేక మూతేసుకున్నావు నువ్వు అగ్రికల్చర్ మినిస్టర్గా. మీరు వాటాల గురించి మాట్లాడతారా? నువ్వు మాట్లాడతావా వాటా గురించి? శాఖ మూసేసినోడివి. ఒక మైక్రో ఇరిగేషన్, ఒక మెకనైజేషన్, దేంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ ఖర్చు పెట్టావు. మేము పెట్టాం, ఇండియాలో స్టూడ్ నంబర్ 1 మొదటి స్థానంలో నిలబడ్డాం. నువ్వు అగ్రికల్చర్ మినిస్టర్గా అట్టర్ ఫ్లాప్ అయి ఇక్కడ కూర్చొని ఇసుక, మట్టి, ఎర్రమట్టి, తెల్లరాయి, టోల్ గేట్లు పెట్టుకొని బతికావు నువ్వు. నీ మీద 7 కేసులున్నాయి, 4 కల్తీ మద్యం, 3 నకిలీ పత్రాలు. చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నాడు నువ్వు. 2014లో గవర్నర్ పరిపాలనలో కల్తీ మద్యం కాదు, కల్తీ మద్యం, 5 మంది ప్రాణాలు తీసిన మద్యం, దాంట్లో నువ్వు ముద్దాయివి. ఆ రోజు పోయి కాళ్ళు పట్టుకున్నావు, అయినా నువ్వు ముద్దాయిగా తప్పించుకోలేకపోయినావు. వస్తాయి కేసులు. నా మీద 1000 కోట్ల ఆస్తులు పెట్టావు. అన్ని నీ బతుకంతా తప్పుడు కూతలు, బొల్లి మాటలు, ఆడు చేసేది దోపిడీ. ఏమైనా సుప్రీంకోర్టుకు పోయి కండిషన్ బెయిల్లో బతుకుతుండవు నువ్వు. సుప్రీంకోర్టు పోయి కండిషన్ బెయిల్లో బతుకుతుండవు. మీ నాయకుడు 30 కేసులు, ఈడీ, సిబిఐ. మీ నాయకుడు తప్పించుకోలేడు, నువ్వు తప్పించుకోలేవు.
ఇది అన్ఫార్చునేట్. ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకుంటే అంటే బాబు గారు ఓటుకునేటు కేసులో జగన్మోహన్ రెడ్డి మాదిరిగా ప్యాలెస్లకు పరిమితమయ్యే పిల్లే చంద్రబాబు నాయుడు. జైలుకు పోతే లెక్క చేయలే. ఇది అన్ఫార్చునేట్. ఆఖరణ ఏమైపోయిందంటే మీరు 5 ఏళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసారు. ఇప్పుడు మళ్ళీ నీ సాక్షి అసలు 4వ తేదీ రిజల్ట్ వచ్చినాయి, జూన్ 4. మీ సాక్షిలో ఎద్దవ కూతులు, పిచ్చి కూతులు, అది చదివేవాళ్ళు ఎవరు లేరు. అక్కడ వాలంటీర్ల చేత డబ్బులు కట్టించుకొని ఆ సాక్షి పత్రిక సర్క్యులేషన్ పెంచుకోవాలని ప్రయత్నం చేస్తాం. ఒక రామోజీ, ఒక శైలజ కిరణ్ జైలుకి పంపించాలని 5 ఏళ్ళు ప్రయత్నం చేశాడు. దురదృష్టం అంటే వీళ్ళు ఎట్ట తయారైపోయినారంటే ఏదైనా వాగితే సరిపోద్ది, ఏదైనా మాట్లాడచ్చు. బెంగళూరు ఆయనంట డ్రగ్స్ అంట. డ్రగ్స్ చంద్రబాబు నాయుడు టైంలో ఆంధ్రాలో డ్రగ్స్కి చెడ్డ పేరు వచ్చింది. రేపు వాళ్ళు ఏం మాట్లాడినారు? 2 అడిషనల్ డీజీపీని వేస్తాం, డ్రగ్స్ కంట్రోల్ చేసేదానికి సమన్వయ కమిటీగా 2 అడిషనల్ డీజీపీని వేస్తాం, తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి. వాళ్ళ బార్డర్స్లో కానీ ఓవరాల్గా కానీ డ్రగ్స్ కంట్రోల్ చేయాలా అని చెప్పి ఒక మంచి నిర్ణయం. నీకు ఆఖరణ 7వ తరగతి పిల్లకాయల బ్యాగుల్లో కూడా దొరికే పరిస్థితికి మీరు తీసుకొచ్చారు. రా సుళ్ళూరుపేటకి రా, నాయుడుపేటకి రా, గూడూరుకి రా, నెల్లూరుకి రా. ఎప్పుడైనా చూసామా డ్రగ్స్ ఇంత విచ్చలవిడిగా? సిగ్గుండాల మాట్లాడేదానికి. ఇప్పుడు ఏంటంటే ఆయనకి డ్రగ్స్ అని ఎందుకు వచ్చిందంటే అరే దాని మీద 2 అడిషనల్ డీజీపీలను వేస్తే ఈ రాష్ట్రంలో ఒకరు మంత్రిగా ఉండి ఒక రేవ్ పార్టీలో మంత్రిగా ఉండి రేవ్ పార్టీలో స్టిక్కర్ దొరికింది, పాస్పోర్ట్ దొరికింది. వాళ్ళని ఏదో కాళ్ళు పట్టుకొని దాన్ని కొంచెం ఆపుకున్నట్టుండవు, కానీ ఆగదు. ఆ భయమా నీకు? రేవ్ పార్టీలో నువ్వు రెడ్ హ్యాండ్గా నీ దొరికింది, నీ కార్ పాస్ దొరికింది. అదేంది జిరాక్స్ కాపీ అంటావు నువ్వు? 2023 సంవత్సరం 2000 సంవత్సరానికి ఒకసారి ఇస్తారు 3 కార్ పాసులు. దాంట్లో 23 2023 పాస్. అది యాజ్ ఇట్ ఈజ్గా వాడుకున్నారు. అది బహుశా ఆ భయంతో కాకాని డ్రగ్స్ గురించి మాట్లాడతాడు. 2 ముఖ్యమంత్రులు, చిన్న బిడ్డలు ఆ డ్రగ్స్తో నాశనం అయిపోతున్నారు వాళ్ళ జీవితాలు అని చెప్పి ప్రత్యేకంగా చర్య తీసుకోవాలని. చెడిపోయింది మీ టైంలో. ఆంధ్ర రాష్ట్రం డ్రగ్స్ ఎక్కడిగా ఉంటే అక్కడ దొరికే పరిస్థితి వచ్చింది. పిల్లల జీవితాలను నాశనం చేశారు మీరు. దాన్ని కంట్రోల్ చేయాలంటే దాన్ని కూడా కూస్తావు నువ్వు. ఇటువంటి మనుషులు సరే. ఇంకా నీ సంగతి ఒక కల్తీ మద్యం, ఒక నకిలీ పత్రాలు, ఇంకా డాష్ డాష్ డాష్. లాస్ట్ 5 ఇయర్స్లో గోవర్ధన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి దోచుకున్నవి, సిస్టమ్స్ కొలాప్స్ చేసినాయి. ఒక ఎన్ఆర్ఈజేస్ నుంచి, ఒక ఇరిగేషన్ ఫండ్స్ నుంచి, ఒక ఇసుక నుంచి, ఒక ఎర్రమట్టి నుంచి, ఒక తెల్లమట్టి నుంచి, మట్టి నుంచి ఆఖరణ తెల్లరాయి వరకు, అక్కడున్న టోల్ గేట్ల వరకు దేంట్లో వదిలిపెట్టాం. గుర్తుపెట్టుకో, డెఫినెట్గా అనుభవిస్తావు. మీరు చేసిన దోపిడీ, మీరు చేసిన దుర్మార్గాలు. 100 మందిని మా వాళ్ళని సర్వేపల్లిలో జైలుకి పంపించావు. 100 మంది, వేల మంది మీద తప్పుడు కేసులు పెట్టావు, వేల మంది మీద పెట్టావు. ఈరోజు అనుభవిస్తావు. ఇప్పటికి ఎంతమంది సస్పెండ్ అయినారు, ఇంకెంతమంది అవుతారు? నీ పాపానికి ఎంతమంది అధికారులు సస్పెండ్ అవుతారు, ఎంతమంది జైలుకి పోతారో చూస్తాం. కమింగ్ 1 year 2 yearsలో చూస్తాం. వదిలిపెట్టే ప్రసక్తిలా. ఏదేమైనా నిన్న 2 ముఖ్యమంత్రులు కలుసుకోవటం మాకు చాలా సంతోషం వేసింది. నేను ట్వీట్లో కూడా పెట్టా. ఇప్పటిదాకా ముఖ్యమంత్రులు ఒకరు ప్యాలెస్కి, ఒకరు ఫామ్ హౌస్కి పరిమితం అయితే ప్రజానాయకులు అనిపించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఒక రోల్ మోడల్గా నిలిచారు. దేశంలో రోల్ మోడల్గా. ఆయన కాంగ్రెస్ అని చెప్పి ఈయన ఇంట్లో కూర్చోలే, ఈయన తెలుగుదేశం అని ఆయన ఇన్వైట్ చేయకుండా ఆపలా.
వయసులో చిన్నోడైనా చంద్రబాబు నాయుడు నేనే వస్తా, మా రాష్ట్ర సమస్యలు ఉన్నాయి, ఈ 2 రాష్ట్రాలు తెలుగు వాళ్ళ రాష్ట్రాలు, వాటిని పరిష్కరించుకొని 2 రాష్ట్రాలు ముందుకు పోవాలని ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని చూసి అభినందించాలా. ప్యాలెస్లో కూర్చునే వాళ్ళకి ఏం తెలుస్తుంది ప్రజల కష్టాలు? ప్యాలెస్లో చెట్లు నరకాలా, షాపులు ముయ్యాలా, ఒక నియంత బతుకు నీది. పాపాలు చూపించావు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఇప్పుడు ఆయన ఒక ఈ ముఖానికి అసలు అది కూడా తెలీదు. ఆ నోట్ అంతా సాక్షి పేపర్ నుంచి వచ్చింది, అక్కడి నుంచి సజ్జల కుమారుడి దగ్గర నుంచి వచ్చింది. దాన్ని చదువుతా కూర్చున్నాడు 1 గంట సేపు కాకని. కానీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. నేను చెప్తుండా, ఇంకా నోరు పారేసుకుంటే, బాబు గారి మీద నువ్వు నోరు పారేసుకుంటే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తిలే. ఇంకా ఎనీ క్వశ్చన్స్? కొరవై వేరే సబ్జెక్ట్స్ తొందరలో పెడతా, మీరు ఏదైనా ఉంటే ప్రశ్నలు అడగండి. చాలా గొప్ప సందేశం ఇచ్చాడు ఆయన. తోడేరు రెవెన్యూ విలేజ్, మీరు అడిగారు కాబట్టి చెప్తాను. తోడేరు రెవెన్యూ విలేజ్ ఓ 18 ఎకరాలు, ఒక అట్లీస్ట్ పంచాయతీ ఏదో 2 ఎకరాలు చూపించుకొని, పంచాయతీ అప్రూవల్ లేదు, ఒక కన్వర్షన్ లేదు, ఒక నుడా అప్రూవల్ లేదు. ఆఖరణ ఒక మ్యాప్ రిలీజ్ చేశారు. మ్యాప్ లేదా? ఆ మ్యాప్లో ఉన్న సంతకాలన్నీ ఫోర్జరీ సంతకాలు. అది వాళ్ళు పోయి కేసు పెట్టారు, నుడా వాళ్ళు పోయి కేసు పెట్టారు. దానికి చంద్రమోహన్ రెడ్డి నువ్వు అల్లీపురంలో అంటే, నువ్వు మంత్రిగా ఉండి అల్లీపురంలో నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతున్నాడు నన్ను. అంటే అల్లీపురం మంత్రి కాదు నువ్వా? తోడేరుకే మంత్రా? మంత్రి ఫర్ తోడేరు, అల్లీపురం నేను మంత్రా? సిగ్గుండబడలే? అల్లీపురం లేఅవుట్లో హైకోర్టుకు పోయినోడిని నేను, పిల్లేసినోడిని నేను, ఇంకా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసినోడిని నేను. నీ మాదిరిగా క్యాష్ లెక్క పెట్టుకునే వాళ్ళని కాదు. నీ పంచాయతీలో అంత ఘోరమైన కేసు నిన్న డిఎస్పీ ఎక్స్ప్లెయిన్ చేశాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి. ఒక మ్యాప్ కింద నుడా అప్రూవల్ సంతకాలు, డైరెక్టర్ సంతకాలు, అధికారుల సంతకాలు. అరే రెడ్ హ్యాండెడ్గా దొరికేవయ్యా, సిగ్గుతో తలదించుకోవయ్యా తోడేరెడ్డి. అల్లీపురం నన్ను అడుగుతావా? 2019లో అంట ఆయన ఎంక్వైరీ చేశాడంట, వాటి మీద యాక్షన్ తీసుకుంటే సెక్రటరీలు ఉద్యోగాలు పోతాయని చెప్పి గమ్ముకున్నాయంట. అంటే నువ్వు రిలీజ్ చేసావు ఒక లెటరు. ఏ ఊర్లు? పలుకూరు. సర్పంచ్ ఎవరు? ఒకే 2018, 16 సర్పంచ్ ఎవరు? ఎంపీపీ ఎవరు? జడ్పీటీసీ ఎవరు? ఎమ్మెల్యే ఎవరు? మంత్రి ఎవరు? అంటే నేను వచ్చి నీ పొదలకూరు సామ్రాజ్యంలో సర్పంచుల చేత, పంచాయతీల చేత, అధికారుల చేత నేను సంతకం పెట్టించానా? ఏం చేస్తున్నావు? 5 ఏళ్ళు యాక్షన్ తీసుకోకూడదా? సిగ్గుండబడలే? ఓకే. నిబంధనల మేరకే జగన్మోహన్ రెడ్డి పర్యటించడానికి అనుమతించారు. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం మాకు ఎటువంటి ఉదాహరణ చూపించలేదు పిన్నెల్ని కలవడానికి అన్నారు. పిన్నెల్ని కలిసేదానికి తెలుగుదేశం ప్రభుత్వం మాకేమీ అవకాశం కల్పించలేదు. జైలు శాఖ నిబంధనల మేరకు రాగలిగాము అంతే. ఒక ఎమ్మెల్యే జైల్లో ఎవరైనా కలవాలనుకుంటే ఏమి నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారమే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎమ్మెల్యే. ఇప్పుడు ఏదో చెప్పారు, ఇప్పుడు ఒక టాక్ వస్తుంది, ఆయన అసెంబ్లీలో ఈ 164 మందిని చూసి ప్యాంట్లు తడిసిపోతున్నాయి ఆయనకి, అందుకని వదిలేసి ఢిల్లీకి పోతా అంట. అది రిజైన్ చేసి ఎమ్మెల్యేగా ఎంపీగా పోతాడని వస్తుంది. ఆయన తమరు జైలుకి పోతే మళ్ళీ ఇప్పుడు చెట్లు నరకాలనా? ఇప్పుడు ఆయన జైలుకి పోయి చూసేదానికి పోతున్నాడు. పిన్నెల్ని చెట్లు నరకాలన్నా? నరికించలేదన్నా? షాపులు మూయించలేదన్నా? ఎందుకు అంత బాధ? జగన్మోహన్ రెడ్డి వస్తే నెక్స్ట్ టైము ఇప్పుడు ఈయన కాకాని కూడా పిన్నెల్లికి తోడుగా పోతున్నా అంటే జైలుకి తొందరలో, అప్పుడు వచ్చి చూడమను
జగన్మోహన్ రెడ్డిని అప్పుడు కావాలంటే చెట్లు నరికిచ్చి మొత్తం షాపులన్నీ మూయించి బ్యారికేడింగ్ చేయించి చేస్తాం. రమ్మనండి జగన్మోహన్ రెడ్డిని. రాజకీయంగా ఎదుర్కోలేకే పత్రికలు వార్తలు రాయిస్తున్నారు. అయ్యా, పత్రికల గురించి మాట్లాడే సిగ్గుందా జగన్మోహన్ రెడ్డికి? పత్రిక గురించి మాట్లాడతావా? నీ సాక్షి పత్రిక ఎంత బరి తెగించి రాసిని. ఈరోజు బండేపల్లి కెనాల్, సర్వేపల్లిలో బండేపల్లి కెనాల్ నేను శాంక్షన్ చేయించా. 24 కోట్లు, 5 కోట్లు పని జరగలే. మా టైంలో 2-3 కోట్లు పని జరిగింది, నువ్వు ఆపేశావు. 17 కోట్లు సోమిరెడ్డి జోబిలోకి అని రాశాడు. 5 ఏళ్ళు ఏం చేస్తున్నారు? సోమిరెడ్డి జోబిలోకి మా టైంలో 2019లో సోమిరెడ్డి జోబిలోకి అని రాశాడు సాక్షి. ఏం చేస్తున్నావు? సిగ్గులే రాసేదానికే? అసలు పనే జరగలే. 17 కోట్లైంది సోమిరెడ్డి జోబి. అటువంటి ఎన్ని వార్తలు రాయించారు నా మీద, ఎన్ని వార్తలు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే, ఆనందయ్య ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే నాన్ అవైలబుల్ సెక్షన్ పెట్టారు. దొంగతనం ఫోర్జరీ పెట్టారు. 7 ఏళ్ళు శిక్ష పైన పెట్టారు. సిగ్గుండబడలే మాట్లాడేదానికే? ఈరోజే అన్ని సబ్జెక్టులు మాట్లాడను కాకాని గురించి. అది వారానికి ఒక ఎపిసోడు, లేకపోతే 10 రోజులకు ఒక ఎపిసోడు వస్తుంది. ఫ్లై యాష్ అయ్యా, ఒకటే నా మీద ఆయన ఆరోపణ 1000 కోట్లు చూపించమను. మీరు అడిగారా ఎప్పుడన్నా? ఒక్కసారి ఏందయ్యా చంద్రమోహన్ రెడ్డి 1000 కోట్లు ఇంకా చూపించకుండా ఉండవు, నువ్వేం మంత్రి అని అడిగా ఎప్పుడన్నా? ఇప్పుడు నేను ఫ్లై యాష్ చూపించేదానికి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? నా 1000 కోట్ల కోసం సింగపూర్, మలేషియా, హాంకాంగ్ నేను అంత బాధపడుతున్నాను. అది చూపించమను. అడిగితే నాకు నా 1000 కోట్లు చూపించమనవే. నేను ఉచితంగా ఎందుకు ఇస్తున్నారని కదా. ఇప్పుడు మాకు చెడు పేరు వస్తుంది. ఇప్పుడు ఆడ ఈరోజు సాక్షిలో రాసి ఉంది, ఇసుక మీద ఇంత వసూలు చేస్తారు. ఓన్లీ సీనరేజ్ ఛార్జెస్, లోడింగ్ ఛార్జెస్, ₹1 గవర్నమెంట్ ఛార్జ్ చేయటంలా. ఫ్రీ శాండ్. దానికి కూడా ఒక పెద్ద ఐటమ్. మన కర్మ సాక్షిపత్రిక చదివితే 3 అయిపోద్ది. కానీ నేను చదువుతా, ఎందుకంటే అవతలోడు ఏం విమర్శిస్తున్నాడో అన్ని పత్రికలు చదువుతాను, నేను వదిలిపెట్టను.